ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఆమేన్. మనము గడిచిన పాఠములలో నీతిగా ఉంటే ఏమి జరుగుతుందో, ఎలాంటి అనుభవములు ఆశీర్వాదములు ఉంటాయో మనము నేర్చుకొని ఉన్నాము. అట్టి నీతి ఫలము సమాధానము మనము చేసినట్లయితే, సమాధానపరిచినట్లయితే సమాధానమందు మనము వెత్తబడిన వారముగా ఉన్నాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో జ్ఞానము వివేకములు గలవాడు ఎవడు ఉన్నాడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్యమైనటువంటి ప్రవర్తన మంచితనమును బట్టి తన క్రియలను కనుపరచవలెను. నీవు దేవుని జ్ఞానము కలిగిన వాడవైతే ఈ విధమైన సాత్వికము కలిగి ఉంటావు, మంచి పనులు చేస్తావు. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన వాడవైతే అది పరలోకము నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదై, ప్రకృతి సంబంధమైనదై, దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. కాబట్టి నీవు దేవుని జ్ఞానము కలిగిన వాడవు, కలిగిన దానవు అయితే నీవు వివేకము కలిగిన వాడవై, వివేకము కలిగిన దానవై ఉంటావు. దయ్యముల జ్ఞానము కలిగిన వాడవైతే లోక సంబంధమైన క్రియలు చేసే వారిగా ఉంటావని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఏలయనగా మత్సరములు, వివాదములు, గొడవలు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచమైనటువంటి కార్యము ఉండును. కనుక అది మనకు తగినది కాదు, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము అయ్యున్నది. అయితే పరలోకము నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమై ఉన్నది, జ్ఞానయుక్తమై ఉన్నది, సాత్వికమై ఉన్నది, నీతియుక్తమై ఉన్నది. తరువాత సమాధానమైనది, అది మధురమైనది, సమాధానపరిచేదిగా అట్టి పైనుండి వచ్చిన జ్ఞానము ఉన్నది. అది మృదువైనది, మృదువుగా సమాధానపరిచే విధముగా ఉన్నది. సులభముగా లోబడినది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పి ఉన్న దేవుడు నిన్ను ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించాలి అని చెప్పిన దేవుడు ఇటు జ్ఞానము నీకు ఇచ్చిన ఎడల నీవు సులభముగా వారికి లోబడతావు. కనికరముతోనూ మంచి ఫలములతోనూ, అనగా నీవు నీ పొరుగు వారి ఎడల కనికరము చూపిస్తావు, వారికి భోజనము పెడతావు, వస్త్రములను ఇస్తావు, వారిని దేవుని మార్గములో నడిపిస్తావు. మంచి ఫలములు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, ఆశా నిగ్రహము కలిగిన వారై, అట్టి వాటితో నిండుకొనిన వారై, మీరు ఏమాత్రము కూడా భేదములు చూపక, వేషధారణ మనలో ఏమాత్రము లేక అట్టి దేవుని జ్ఞానము ఉన్నది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడునుగాక. ఆమెన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन याकूब की पत्री 3वां अध्याय में है। और मिलाप करने वाले के लिए धार्मिकता का फल मेल मिलाप के साथ बोया जाता है। यीशु मसीह की जय। आमीन। तुम में ज्ञानवान और समझदार कौन है? जो ऐसा हो वह अपने कामों को अच्छे चाल चलन से उस
नम्रता सहित प्रकट करे, जो ज्ञान से उत्पन्न होती है। यीशु मसीह की जय। यह ज्ञान वह नहीं जो ऊपर से उतरता है, वरन सांसारिक और शारीरिक और शैतानी है। इसीलिए कि जहाँ दाग और विरोध होता है, वहाँ बखेड़ा और हर प्रकार का दुष्कर्म भी होता है। पर जो ज्ञान ऊपर से आता है, वह पहले तो पवित्र होता है, फिर मिलनसार, कोमल और मृदुभाव और दया और अच्छे फलों से लदा हुआ और पक्षपात और कपट रहित होता है। यीशु मसीह की जय। और मिलाप करने वाले के लिए धार्मिकता का फल मेल मिलाप के साथ बोया जाता है। यीशु मसीह की जय। आमीन।